సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఓకే, నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను, సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు, ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు, డ్రగ్స్ తీసుకోవాలని లేదు. క్లబ్స్కి వచ్చే వాళ్ళందరూ మందు తాగుతారని ఏం లేదు, పార్టీస్కి వెళ్ళే వాళ్ళందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏం లేదు, రైట్? సో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. నేను ఈ వయసులో, నేను చిన్నపిల్లని ఏం కాదు కదా, ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను? అసలు కొంచెమైనా ఒక సెన్సిబుల్ పాయింట్, పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను. అలాంటి వాళ్ళకి నా గురించి అన్నీ తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదుగా. బయట మనుషులు పొరపాటు చేయొచ్చు, మీడియా పొరపాటు చేయకూడదు. మీడియా పొరపాటు చేయకూడదు. కోర్టులో కూడా ఏమంటారు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా. నేను నిర్దోషిని కదా, మీడియా మొత్తం కోర్టు నాకు శిక్షించలేదు. ఓకే, మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు. ఇప్పుడు నాకు పోయిన ఈ 18 నెలలు మీడియా వాళ్ళు తెచ్చివ్వగలుగుతారా? పోనీ చచ్చిపోయిన మా అమ్మని తెచ్చివ్వగలుగుతారా? పోయిన నా పరువు తెచ్చివ్వగలుగుతారా? కదా, కనీసం అమ్మని తీసుకురాలేరు కదా, నా పరువు అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. సో ఇప్పుడైనా న్యూస్ సక్రమంగా వేయాలి కదా. ఇక్కడ ఈగోలు ఎందుకు? మేము వేసేసాం కదా, ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి ఎందుకు? అప్పుడు ఇలా అనుకున్నాం, ఇలా అయ్యింది. సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది, బయటకు వచ్చింది, గ్రేట్. ఆ అమ్మాయి మంచిది, లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం, పోని పాపం గెలుచుకుంది, తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం, ఏదో ఒకటి 2 మాటలు. ఎవరైనా సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ ఫోన్ చేశారా ఈ న్యూస్ తెలియగానే? అందరూ చేశారా? అసలు నన్ను ఎవరు వదలలేదు, అందరూ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా, అలా అందరూ విష్ చేస్తారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్వరు నా గురించి అందరికి తెలుసు అబ్బా, నేను ఓపెన్ బుక్, నేను మందు కొట్టినా తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. నేను వీళ్ళకి కూడా తెలుసు, కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి, వీళ్ళకి రేటింగ్ కావాలి. అది అక్క, చెల్ల, తెల్ల, పెళ్ళమా అవసరం లేదు, రేటింగ్ కావాలి, వీళ్ళ బతికేయాలి. అది నేను అదే బాధపడుతున్నాను. నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా, ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా మంచి కూడా వేయాలి కదా. మీడియా మంచి కోసమే కదా, సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా. నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్లు వేసి సమాజానికి మంచి న్యూస్లు ఎందుకు అంటావేంటి? చెప్పలేం. అంతా అయిపోయింది, అంత హ్యాపీ. మీ పాప పెళ్లి సంబంధాలు అలాంటివి ఏమైనా చూస్తున్నా? ఈషాకి ఇప్పుడు 23-24 మధ్యలో ఉంది, ఇంకొక 2 years తర్వాత చేస్తుంది. తన కాళ్ళ మీద నిలబడాలి. సో ఇప్పుడు నేను ఏమైనా ₹2 తనకి ఇచ్చాను అనుకో, అది తను నిలబెట్టుకునేటట్టయినా తనకి ఆ శక్తి రావాలి కదా. ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి, జాబ్లో జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. సో తన లైఫ్ ఇంకొక 2 years తర్వాత అప్పుడు చేసేద్దాం. నేను నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నాను, సాంప్రదాయంగా, ఎథిక్స్, మోరల్స్, ప్రేమ, అభిమానం, అమ్మ నాన్న, ఓ తమిళ అమ్మాయి లాగా పెంచుకున్నాను దాన్ని. సో తన కెరియర్, నా బాధ కూడా అదే తెలుసా, నేను ఎంత ఏడ్చానో. నేను నా బిడ్డ ఈ స్టేజ్లో ఉంది, ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు, ఇంత టార్గెట్ చేస్తారా? అసలు నిజం చెప్తున్నా, డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ బయోడాటాలు కానీ బయట పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు, వాళ్ళ గురించి అది పెడితే, చిన్న పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా, వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందరూ నాలాగా నోరేసుకుని పడరు, అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్టులు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు. నేను రిపోర్టులు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి. నా నైలు, ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ, అంటే రాజ్యాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం, తెలుసు కదా. ఆడదాన్ని చెడు చూపుతో చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో, కానీ రేపు రోగాలు కూడా రావచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళతో పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఈ హీరో 4 చేసుకున్నాడు, ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది, ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది, ఇవన్నీ వేస్తున్నారు. నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, మీలో ఎవ్వరు, మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా? ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లేకపోతే మీరు డైవర్స్ ఇప్పించి అమ్మాయిల చేత మీరు 2వ పెళ్ళి, నీ పెళ్ళానికి నువ్వు 2వ మొగుడు అయినోడు ఎవ్వడూ లేడా? ఎవ్వరు లేరా? మీరందరూ శుద్ధపూసులా? నేనైతే శుద్ధపూసుని కాదు, ఫస్ట్ నేను చెప్తున్నా. చిల్ అనే వర్డ్నే బూత్ చేసేసారు. నేను నిజంగానే చిల్ అవుతున్నా. ఏంటంటే నేను చిల్ అవ్వకూడదా? నేను మనిషిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న. వెన్ ఐ ఆమ్ 14 years, స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను.
నాకు నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా, నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా, నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా, గుడికి వెళ్తే స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా, స్విమ్మింగ్ వెళ్తే చీర కట్టుకుని వెళ్ళాం కదా, మాకు తెలియదా మాకు కదా, నువ్వెవడరా అసలు. అది చాలా బ్లండర్ మిస్టేక్. నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది. నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఏమున్నా నీకు తెలుసు, నేను ఏమున్నా తెలుసు, ఓపెన్, నేను ఇంతే అని చెప్పగలను, నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను తప్పు చేయను కనుక. తప్పు చేశాను అనుకో, అది కూడా తీసుకుంటా, ఎస్ నాకు నచ్చింది, నేను తప్పు చేశాను, నీకేంటి అని అడుగుతా, రైట్. నాకు అది కూడా తెలుసు. కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అన్నది అది ఉంటది కదా, ఆ జర్నీ నాలో ఆ ఐస్ బాత్ మాత్రం లేకపోతే నేను మర్డరన్నా చేసేదాన్ని, లేదా నేనే ఇచ్చేదాన్ని. రెండిట్లో ఒకటి జరిగేది ఫుల్ అనమాట. అంటే బయటికి రాలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, మీడియాకి రాలేకపోతున్నాను. అందరూ ఏమంటారు, ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు, కరెక్టే కదా. కానీ నేను వస్తే ఇంకా ఉచ్చు బిగుసుకుంటది కదా. ఒక ప్రముఖ హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బాగానే ఉంది స్టోరీ. వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే పాపం హీరోని తీసుకెళ్లారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండుండేది కదా. మీకు అర్థం అవుతుంది కదా. తర్వాత ఛానల్ వాళ్ళు కూడా మొన్న కల్పననేనా ఆవిడ పాపం సింగర్, కల్పన గారు సింగరు, మత్తుబళ్ళలేవు పాపం ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆవిడకి ఏదో నిద్ర పట్టక పాపం డాక్టర్ ఇస్తే 2 టాబ్లెట్స్ వేసుకున్నాను, సో దానివల్ల మెలకు రాలేదు. ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు. పక్కింట్లో వాళ్ళు అందరూ పాపం తలుపులు తీసి పాపం పెట్టారు. వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు, అందుకని పక్కింటి వాళ్ళు చేసి పెట్టారు. ఆ న్యూస్ తెలుసుగా. ఏమన్నారు, మొగుడే చంపేశాడు, మొగుడే వేస్తారు, వేసి మెల్లిగా స్లీపింగ్ బిల్స్ ఇచ్చేసి గొడవలు అయిపోయినాయి. ఎన్ని సెలవులు పలవలు చేస్తారు పాపం. ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం. ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యుండుంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు, మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు, ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరుగుండొచ్చు, వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసి నాలాగా వదిలేసేవాళ్ళేమో కానీ ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు. ఎందుకు ఈ మధ్య అన్ని మీరు క్రైమ్ చేయట్లేదు? ఇప్పుడు ఇది క్రైమ్ కాదా? అంటే ఈ మధ్య అన్ని అలానే ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో ఏదో టప్పున వస్తుంది న్యూస్, అంటే సోషల్ మీడియా వాళ్ళు పర్లేదు, పుట్టగొడుగులాగా ఎవడో ఎక్కడో ఏ గుడిసెలోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం, సరే పక్కన పెట్టేద్దాం. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక పెద్ద సంస్థ కదా, వాళ్ళు ఎలా ఉండాలి, ఆదర్శవంతుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు. అదే గనక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుద్దని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా, అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు, ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి, ఇలాంటి పెట్టకండి, ఇలా ఉంది చట్టం, మీరు అరెస్ట్ అవుతారు, లేదంటే ఇలా జరుగుతుంది అని మీరు కనుక న్యూస్లు వేస్తే చిన్న చిన్న పుట్టగొడుగులు లాంటి వాళ్ళందరూ సర్దుకుంటారుగా, మీ వల్ల సమాజం బాగుపడుతుందిగా. అవి మానేశారు. వీళ్ళ దాంట్లో రాగానే మళ్ళీ వీళ్ళు రేటింగ్ల కోసం వీళ్ళు వేసేస్తారు. ఈ సోషల్ మీడియా చాలా మంది అనుకుంటారు మేము దొరకం, ఎక్కడెక్కడో ఉన్నామో అనుకుంటారు. కానీ ఎవరైనా వస్తారు. మొన్న అతను వచ్చాడుగా, ఐబొమ్మ అతను వచ్చాడా, అంతకుముందు నేను మాఫింగ్ ఫోటోలు, మీ చిన్న చిన్న పిల్లలు న్యూస్ లీడర్ కూడా అప్పట్లో న్యూడ్ ఫొటోస్ ఉండి నేను ఒక్కదాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను అవన్నీ వాడిని పట్టుకొచ్చాను. దుబాయ్లో ఉన్నాడు వాడు. దుబాయ్ నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు. ఎవ్వరు 4 రోజులు లేట్ అవుతుందేమో గానీ అందరూ దొరికిపోతారు. సో చైతన్యాన్ని ఇమ్మంటున్నాను, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమంటున్నా ఛానల్ వల్ల, అంతే తప్ప ప్రజలు నాశనం అయిపోయేటట్టు